శ్రీకాకుళం జిల్లా డొంకూరు గ్రామంలో మత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళ్తే గత ఫిబ్రవరి 13వ తేదీన డొంకూరు గ్రామ దేవత ఆలయానికి విరాళాలు చెల్లించలేదని సుమారు 100 క్రైస్తవ కుటుంబాలను 7 షరతులతో గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. ఈ 100 క్రైస్తవ కుటుంబాలు చాలా సంవత్సరాలుగా డొంకూరు గ్రామంలో క్రైస్తవులుగా జీవిస్తున్నారు. అంతేకాదు గత 40 ఏళ్లుగా గ్రామంలో క్రైస్తవ దేవాలయం ఉండి నిత్యం ఆరాధనలు జరిపించబడుతూ ఉంది. అయితే గ్రామ దేవతకు చందాలు ఇవ్వని కారణంతో అన్యాయంగా ఈ 100 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసి గ్రామంలో ఎవరు వారితో మాట్లాడకూడదని షరతులు విధించారు. అంతేకాదు వారు గ్రామంలో ఉన్న దుకాణాలకు వెళ్ళకూడదు, కొనకూడదు. ఈ 100 కుటుంబాల జీవన ప్రమాణాలను స్తంభింపజేశారు. వివాహ శుభకార్యాలకు ఒకరికి ఒకరు హాజరు కాకూడదు. ఇంతటి వ్యవహారం జరుగుతూ ఉంటే అధికారుల మౌనం మరియు పోలీసు వారి నిర్లక్ష్యం పలు అనుమానాలకు దారితీస్తుందని బాధితులు వాపోతున్నారు. చాలా కష్టంలో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మా ఆయన 8వ నెల 25 చనిపోయారు. అమ్మ చిన్నదో జాబ్ పెట్టుకో అమ్మ, ఇలాగైతే నువ్వు బతకలేకపోతావేమో, 5 బిడ్డలకి ఎలా పోషిస్తావమ్మా అని అన్నది. ఈ ఒక్క నెల రోజుల్లోపే పొంది అయిపోయింది. మొత్తం 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టాను. మొత్తం నాశనం అయిపోయాను. నా బిడ్డలు కొట్టుకొని నేను అరుగు మీద కూర్చుండిపోయాను. షాప్ మూర్చాను. ఇప్పటికీ మరి చూటుపడి మాట్లాడుతూ ఎన్నో రకాలుగా అంటున్నారు, ఇబ్బందికి పడుతున్నారు. పోలీస్ స్టేషన్ స్థాయి నుండి ఎస్పీ, కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై క్రైస్తవ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఒక మతం మీద జరుగుతున్న దాడిగా భావిస్తుందో ప్రభుత్వం, లేకపోతే హక్కుల మీద దాడిగా భావిస్తుందో, లేకపోతే ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోకపోతే పరోక్షంగా ఒక మతానికి సహకరిస్తుందో తెలియదు. కానీ క్రైస్తవులు అనేవారు, మత్స్యకార క్రైస్తవులు డొంకూరు గ్రామంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈరోజు మేము ఇచ్చిన సలహా ఏంటంటే, ఎవరైతే కులాధికారులు లేకపోతే మత పెద్దలు అనుకుంటున్నారో, గ్రామ పెద్దలు అనుకుంటున్నారో, వారిలో సగం మంది క్రైస్తవులు కూడా అపాయింట్ చేయండి. ఇదేమి ఎన్నుకునేది కాదు, లేకపోతే ఇదేదో రాజ్యాంగపరమైన పదవులు కాదు. కనుక సో గ్రామంలో ఏ విషయాలు వచ్చినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోకూడదు, జరిమానాలు వేయకూడదు. అభివృద్ధి కోసం, గ్రామ నిర్మాణాన్ని కొరకు తోడ్పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సహకారంగా, స్వచ్ఛందంగా ఇద్దరు మతస్థులు కలిపి తీసుకుంటే మంచిదని ఒక సూచన ఇచ్చాం. రెండవది, ఇక్కడ నోటీస్ బోర్డులు పెట్టమన్నాం 2-3 చోట్ల. ఇట్లాంటివి చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది అని చెప్పి, అంతేకాకుండా దీని గురించి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయమన్నాం. ఎవరైనా ఇటువంటి విషయాల్లో కమ్యూనికేషన్ జరిగితే పోలీస్ మరియు రెవెన్యూ వారికి రిపోర్ట్ చేయడానికి వారి పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా పెట్టమని సూచించడం. ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం మరియు సర్వమత సమ్మేళనం వంటి విశిష్టతలు కలిగిన మన దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొన్ని మతాలపై వివక్ష చూపడంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా క్రైస్తవ సంఘాలు కోరుతున్నాయి. బాధితులకు న్యాయం చేయవలసిన పోలీసులే దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రిజాయిస్ టీవీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రిజాయిస్ టీవీ తరపున మేము కూడా ఒకటి కోరుతా ఉన్నాం. గడిచిన 3-4 నెలల నుంచి వీరెవ్వరికి జీవనోపాధి లేదు. వారు చేస్తున్న పని వారి చేతుల నుంచి లాక్కున్నారు. వారెవరు కుటుంబ పోషణకు కూడాను వారందరూ ఎంతగానో శ్రమ పడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారన్నది ఈరోజు ప్రశ్న. ఈరోజు గవర్నమెంట్ ని రిజాయిస్ టీవీ తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజానికి దీనికి బాధ్యత వహించేది గవర్నమెంటా కాదా? ఇది ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన విషయంగా తీసుకుంటారో, లేక ఇది నిజానికి ఒక అసాంఘిక చర్యగా తీసుకుంటారో, లేదా వారి హక్కులను హరించే రీతిగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అన్నది కూడా ఏ విధంగా ఆలోచించిన ఒక వర్గం మాత్రము శ్రమకు గురి అవుతా ఉంది. బాధితులందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనకి డొంకూరు గ్రామంలో కనబడతా ఉంది, ముఖ్యంగా క్రైస్తవ మత్స్యకారుల విషయంలో. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంటే తగిన చర్యలు తీసుకోవాలి. వారు పోయినటువంటి నష్టాన్ని ఈ గవర్నమెంటే ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ నష్టాన్ని భర్తీ చేయాల్సిన పని ఎంతైనా ఉంది. కాబట్టి దీని విషయమై ఖచ్చితంగా ఈ ప్రజలు కోరుతా ఉన్నారు. గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేయాలంటున్నారు. లేదు అంటే వారు పోతున్న ప్రతి రూపాయి, వారు పోతున్న ప్రతి నష్టానికి కూడా గవర్నమెంట్ భరించే రీతిగా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇదే డిమాండ్ ని మీ వరకు తెలియజేయడానికి రిజాయిస్ టీవీ తరపున మేము కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాం. నా పేరు ఐజక్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రిజాయిస్ టీవీ. గత 3 నెలలుగా రోడ్డున పడిన ఈ 100 కుటుంబాల పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకొని వారికి తగిన నష్టపరిహారం కూడా చెల్లించవలసిందిగా రిజాయిస్ టీవీ డిమాండ్ చేస్తుంది.